పిల్లరా దేవుని వాక్యాన్ని విందాం. అస్సాం తేజ్పూర్ నుంచి దేవుని సేవకులు సిజు పి జోష్ అన్నగారు మనకు ఆంగ్లంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రకాశం జిల్లా చిరగంజాం నుండి దేవుని సేవకులు అబ్రహాం లింకన్ అన్న తెలుగులోకి తర్జుమా చేస్తారు. బ్రదర్ వందనాలు. అబ్రహాం లింకన్ అన్న వందనాలు. సరే, Okay. Good morning to all. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. Once again, I thank God for this occasion in which we could gather together and meditate God's word in this morning. ఉదయకాలం మరొకసారి మనం అందరం కూడా ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ అవకాశం కొరకై ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. The climate is going to be very bad here because it is going to be very heavy rain, and before that few minutes we will look into the word of God. ఇక్కడ మరి వాతావరణము అంత అనుకూలమైనటువంటిదిగా లేదు, తీవ్రమైనటువంటి వర్షం పడేటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి వాతావరణం మార్పు కంటే ముందుగా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. Let us turn our attention toward Psalms 85 verse 6. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాము. అన్నా అబ్రహాం లింకన్ అన్న, అవునన్నా, వీడియో ఆన్ చేయలేదన్నా మీరు? నాకు కొంచెం యూట్యూబ్ లో పెడతాం, మళ్ళీ కొంచెం చేస్తారా? వీడియో ఆన్ చేస్తారా? ఓకే ఓకే. 1 minute brother. కొంచెం క్లౌడీగా ఉందన్న, సిగ్నల్ వీక్ గా ఉంటా ఉంది. సో ఇది ఇట్లా కంటిన్యూ చేద్దాం అన్న. ఓకే బ్రదర్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. 85వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా? Will you not yourself revive us again, that your people may rejoice in you? That is the words we read. మనం చదువుకున్నటువంటి వచనంలో ఏముంది? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా లేక ఉజ్జీవింపచేయవా? This is the psalm of sons of Korah. ఇది కోరహు కుమారుల కీర్తన. And we see a thirst for a revival here. ఉజ్జీవము కొరకైనటువంటి దప్పికను ఇక్కడ మనం చూస్తున్నాం. And here in verse 4 also they are telling God, asking God, just like restore us, O God of our salvation. మా రక్షణకర్తవైన దేవా, మమ్ములను తిరిగి పునరుద్ధరించు. మన తెలుగులో మా వైపుకు తిరుగు అని మనం చూస్తున్నాం. So a restoration, one restoration or a revival is necessary even in our lives. మన జీవితాల్లో కూడాను పునరుద్ధరణ, పునరుజ్జీవము అనేటువంటివి అవసరమైనటువంటివిగా ఉన్నాయి.
we believers, we must have a thirst or a deep desire in our heart for a restoration or a revival. ఉజ్జీవము కొరకు పునరుద్ధరణ కొరకు బలమైనటువంటి ఆశను దప్పికను విశ్వాసులముగా మనమందరము కలిగి ఉండాలి. What is the meaning of restoration or revival? పునరుద్ధరణ చేయబడడం లేక పునరుజ్జీవం పొందడం అంటే దాని అర్థం ఏంటి? That means back to action or back to relationship or back to connection, back to the place from where he is lost or disconnected. ఎక్కడైతే తెగిపోయిందో లేకపోతే ఎక్కడైతే విడిపోయామో ఎక్కడ కోల్పోయామో తిరిగి ఆ స్థానంలోకి ఆ కార్యంలోకి ఆ పరిస్థితిలోకి మరలా రావడమే ఈ పునరుద్ధరణ లేక ఉజ్జీవము. This is we see here a desire for revival. ఇక్కడ ఉజ్జీవము కొరకైనటువంటి ఆశను మనము చూస్తున్నాం. The question is here, will you not yourself revive us again? నీవే మరలా మమ్మును బ్రతికింపవా? అదే ప్రశ్న. That means I cannot revive me or restore me. అంటే నాకు నేనుగా పునరుద్ధరించుకోలేను, నాకు నేనుగా నా అంతటా ఉజ్జీవాన్ని నేను తెచ్చుకోలేను. My strength or with my wisdom, with my strength, with my capacity and caliber, I cannot be back into the position from where I am being cut off. నా యొక్క సొంత శక్తితో గాని సామర్థ్యముతో గాని జ్ఞానముతో గాని ఏ స్థితిలో నుంచి నేను పడిపోయి విడిపోయానో ఆ స్థితిలోకి మరలా నా అంతటగా నా జ్ఞాన సామర్థ్య బలాలను బట్టి నేను తిరిగి రాలేను. To back to that working position or that relationship, to become a part of that old relationship, I need the hand of the Lord working in me. తిరిగి నా యొక్క మొదటి స్థానంలోనికి స్థితిలోకి ఆ కార్యాచరణలోకి నేను రావాలి అంటే నా యొక్క జీవితంలో దేవుని హస్తము యొక్క కార్యము అనేటువంటిది నాకు అవసరమైనటువంటిదిగా ఉన్నది. And so the sons of Korah says here, will you not yourself revive us again? అందువలనే కోరహు కుమారులు ఏమంటున్నారు? ప్రభువా, మీరే మమ్ములను తిరిగి పునరుజ్జీవింపజేయవా, బ్రతికింపవా అంటున్నారు. That we may, for what purpose we have to be restored or revived is we are going to rejoice in you. ఎందుకు అయా మేము పునరుజ్జీవింపబడి బ్రతికించబడి నీయందు మేము సంతోషించున్నట్లుగా. Even today we need a restoration or a revival in our personal life, in our family life, and also in our that church life, so that we may rejoice in God. నేడు మన వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైన సంఘ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి పునరుజ్జీవము పునరుద్ధరణ అనేటువంటిది దేవుని యందు ఆనందించి సంతోషించుట కొరకు మనకు అవసరమైనటువంటిదిగా ఉన్నది. If we are not able to rejoice in the Lord, just like Philippians says, Paul says in Philippians, rejoice in the Lord. I say again, rejoice in the Lord. If you are not able to rejoice in the Lord, it means a restoration or revival is absolutely necessary even in our lives. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో భక్తుడు చెప్తున్నట్టుగా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్నటువంటి అనుభవంలో దేవుని పిల్లలంగా మన ఆధ్యాత్మిక స్థితిలో జీవితంలో మనం లేకుండా ఉన్నట్లయితే మనందరి జీవితాల్లో కూడాను తిరిగి పునరుద్ధరించబడటము
ఉజ్జీవము పునరుజ్జీవము అనేటువంటి స్థితిలోకి మరలా రావడం అనేది ఆవశ్యకంగా ఉన్నది అని తెలియబడుతుంది. God never wants us to be like dead people after getting life. తన జీవాన్ని పొందిన తరువాత నిర్జీవమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా ఉండడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు మన విషయంలో. But today many believers, even after getting their salvation, even after getting their relationship with God, means after receiving Jesus Christ as their personal savior, they are just like a dead, lifeless, useless fellows in the spiritual field. నేడు చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండి రక్షించబడినటువంటి అనుభవంలో ఉండినటువంటి వారైనప్పటికీ కూడాను వారు తమ ఆత్మీయమైనటువంటి జీవితంలో నిర్జీవమైన, నిరుపయోగమైన, ఉజ్జీవము లేని ఒక మృతమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వారుగా ఉన్నారు. No spiritual life or spiritual growth is seen in their lives. వారి యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధమైన జీవిత విధానం కానీ, ఆత్మ జీవితంలో ఎదుగుదల అనేటువంటిది కానీ కనబడటం లేదు. And that is the reason by which this spiritual life itself is a boring entity to the people, those who are not able to rejoice in the Lord. అందువల్లనే ఎవరైతే ప్రభువునందు ఆనందించటము, సంతోషించటం అన్నటువంటి అనుభవములో లేనటువంటి వారుగా ఉంటున్నారో వారికి ఎలా ఉందంటే ఆత్మీయ జీవితము, భక్తి జీవితం అంటే ఒక విసుగుగా, చిరాకుగా చాలా మందికి ఉంటా ఉంది. And so the sons of Korah, they understood the fact that God is the one who can revive us or restore us again, and we will be back to that position from where we are cut off. అందువల్లనే ఇక్కడ కోరహు కుమారులైనటువంటి వారు ఆ స్థితిని గమనించి గ్రహించినటువంటి వారుగా ఉండి తమ యొక్క జీవితాల్లో తిరిగి పునఃస్థితి కొరకై, పునరుజ్జీవం కొరకై దేవుని సన్నిధానములోనికి వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నటువంటి వారుగా ఇక్కడ ఉంటున్నారు. So as we look into the word of God and see some of the examples from where we can understand how God restored or revived some persons and put them back to the position from where they've been cut off and from where their relation is been scattered, we will see and we will test ourselves. We will test ourselves, examine ourselves whether we are in such a position and in which we need that restoration and revival and back connection to God. దేవుని యొక్క వాక్యములో నుండి కొంతమంది భక్తుల యొక్క జీవిత విధానాలను మనం చూడబోతా ఉన్నాం. ఆ భక్తుల జీవితాల్లో వారు తాము ఉన్నటువంటి స్థితిలో నుండి, దేవునితో తాము కలిగి ఉన్న సంబంధములో నుండి, దేవునిలో తాము సంతోషించేటువంటి జీవిత విధానంలో నుంచి వారు పడిపోయినప్పుడు, దూరం అయిపోయినప్పుడు మరలా తిరిగి ఏ విధంగా వారు మరి దేవుని చేత తమ యొక్క మొదటి స్థితిలోనికి, ఆనందంలోనికి అంటుకట్టబడ్డారో వారి జీవిత విధానాలను మనం ధ్యానం చేస్తూ నేడు కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో మనం కూడా తిరిగి మన మొదటి స్థితిలోకి, ప్రభువులో ఉన్న ఉజ్జీవము, పునః స్థితిస్థాపకతలోకి మనం రావాలనేటువంటి ఒక ఆశను మనం కూడా కలిగి ఉన్నాం స్వపరీక్ష చేసుకోవడం ద్వారా. And we will see some of the examples from the word of God. First of all, the life of Elijah, we know that. దేవుని వాక్యంలో నుండి కొందరి జీవితాలు మనం మాదిరిగా చూద్దాము. మొదటిగా ఏలియా యొక్క జీవితం. Elijah's life was a wonderful life. ఏలియా యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం. It's we read in 1 Kings chapter 17. There is no need of picking up the portions. We all know that he comes from Tishbe. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మనం తీయని అవసరం లేదు, కానీ అక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు అతడు తిష్బీయుడు అయినటువంటి వాడుగా ఏలియాను మనం చూస్తాం. Tishbe is a very dangerous place. ఈ తిష్బీ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి భయంకరమైన స్థలం.
That is a hill country. అది ఒక That, కొండ ప్రాంతము. and about we know the 2.5 tribes, they got a portion this side, inside this side of Jordan, not the other side. మనం ఎరుగుతాం కదా, ఇశ్రాయేలు 2.5 గోత్రాల వారు యోర్దాను దాటకుండా యోర్దానుకు యువతల వైపుననే వారు స్వాస్థ్యాన్ని తీసుకున్నారు, అక్కడే ఉన్నారు. And this area itself has 3 refugee centers. యోర్దానుకు యువతల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడాను 3 ఆశ్రయపురాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. So rest of all this 9.5 tribes, 3 refugee cities, and these 2.5 tribes, 3 refugee cities. ఈ 2.5 గోత్రాల వారు 3 ఆశ్రయపురాలు కలిగి ఉంటే యోర్దానుకు యువతల ఉన్నటువంటి మిగిలిన గోత్రాల వారు మరొక 3 ఆశ్రయపురాలు వారికి ఉన్నాయి. That itself means that Tishbe is from that area. It means the people who lived that area were so dangerous, so that God gave 3 special refuge cities to them, and that area from where this Tishbite Elijah hails. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యోర్దాను దాటకుండా యువతల వైపు ఉన్నటువంటి 2.5 గోత్రాల వారికి ఇవ్వబడిన ఆ ప్రాంతంలోనే ఈ ఏలియా యొక్క ప్రాంతమైనటువంటి ఈ తిష్బి అనేటువంటి ప్రాంతం ఉన్నది కదా. అంటే యోర్దానుకు యువతల ఉన్నటువంటి ఆ యొక్క 2.5 గోత్రాల వారి కొరకే 3 ఆశ్రయపురాలు దేవుడు వారికి ఇచ్చాడంటే ఆ ప్రాంతం అనేటువంటిది ఏ విధమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. And this Elijah's ministry was so straightforward. అంతేకాదు ఏలియా యొక్క పరిచర్య మనం గమనిస్తే అది చాలా సూటిగా నేరుగా చేసేటువంటి పరిచర్యగా ఉన్నది. Directly telling God's word to King of Israel. నేరుగా ఇశ్రాయేలు రాజుకే దేవుని యొక్క మాటను భయం లేకుండా అందించేవాడు. And according to God's word, he is going to Kerith. దేవుని యొక్క వాక్య ప్రకారంగానే ఆజ్ఞ ప్రకారంగానే కెరీతుకు వెళ్ళాడు. And he is hiding out there, means his lockdown starts there. అంటే అక్కడ దాగి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఏలియాకు లాక్డౌన్ ప్రారంభమైంది. And from there again to Saraphat. ఆ తర్వాత అక్కడ నుండి సారేపతుకు వెళ్తాడు. And he stays there. అక్కడ కొంతకాలం నివసిస్తాడు. From there to Carmel. అక్కడ నుండి కర్మేలుకు వెళ్తాడు. Their wonderful works or the ministry started. అక్కడ గొప్ప కార్యాలు గొప్ప పరిచర్య చేస్తాడు. And we know a restoration for Israel is being done there on the Mount of Carmel. అక్కడ ఆ కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో పునరుద్ధరణ అనేటువంటిది కలిగినట్లుగా చూస్తాం. But the next chapter we see Elijah running away from all these ministries. అయితే ఆ తరువాతి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ బలమైన ప్రభావవంతమైన పరిచర్య చేసినటువంటి ఏలియా వీటన్నిటిలో నుండి పారిపోతున్నటువంటి వాడుగా కనబడతాడు. See, we see in the previous chapter, the restoration is done for, or the revival is happened among Israelites. But the next chapter we see a person who was the reason for the revival is being useless and lifeless and getting away from that connection. మనము రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్య యెహోవాయే జీవము గల దేవుడు అనడం కొరకై ఏలియా ఒక గొప్ప సారథిగా గొప్ప ఉజ్జీవాన్ని కలుగజేసినటువంటి And he went to అధ్యాయంలో మరి పారిపోయినటువంటి వాడుగా మనం చూస్తున్నాం ఆ ఏలియానే. And then he was fleeing away. He was running away, running towards a place where wilderness is before him, and he is afraid of his life back because Jezebel she is willing to kill him.
and so he is just fainted, and he is feeling that he is with all kinds of hopeless situation. He is sitting somewhere there on under a tree and telling God, oh God, I want to die. ఇక 19వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా యెజెబెలుకు భయపడి తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతను ప్రయాణం చేసి అరణ్యంలోకి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చొని చాలా నిరాశ పడిపోయి నిస్సహాయతలోకి వెళ్ళిపోయి, ప్రభువా ఇక చాలు నాయనా, నన్ను తీసేసుకోమని మరి నిరాశలో ఉన్నటువంటి వాడుగా మరణాపేక్ష కలిగిన స్థితిలో ఒకప్పుడు ఉజ్జీవానికి కారకుడైనటువంటి ఏలియా ఉండడాన్ని మనం చూస్తాం. He failed to focus on his ministry. తన యొక్క పరిచర్య మీద ఆ దృష్టిని ధ్యాసను నిలిపే విషయంలో వైఫల్యం చెందిన వాడుగా ఉన్నాడు. His aim or target or the purpose of his life is being disturbed. అతని యొక్క జీవిత ఉద్దేశము, లక్ష్యము, అతని యొక్క గమ్యము అక్కడ అభ్యంతరపరచబడినట్లుగా, ఆ ఆటంకపరచబడినట్లుగా చూస్తున్నాం. That is a place where angels of God came down and intervened with the fellow who is disturbed and disappointed. కలవరములో, నిరాశలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఏలియా దగ్గరకు పరలోకములో నుంచి దేవుని దూత వచ్చి ఆ ఏలియాతో సంభాషిస్తూ అతని నిరాశ స్థితిలో జోక్యం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. A restoration or a revival is being done there. అక్కడనే పునరుజ్జీవము అలాగే పునరుద్ధరణ అనేటువంటిది జరిగినది. So the restoration in the life of Israel on the Mount of Carmel and the wilderness, a restoration took place in the life of Elijah. కర్మేలు పర్వతము మీద ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉజ్జీవము పునరుద్ధరణకు కారణంగా ఉంటే, అరణ్యములో ఉన్నటువంటి బదరీ వృక్షము ఆ ఏలియా యొక్క పునరుజ్జీవానికి కారణమైనటువంటిదిగా ఉన్నది. That revival or restoration in the life of Elijah gave us physical and spiritual strength to him, that he could walk towards the mountain of God, Horeb, 40 days. ఆ పొందినటువంటి ఉజ్జీవము దేవుని పర్వతమైనటువంటి హోరేబు మట్టుకు దాదాపుగా 40 దినముల ప్రయాణం చేయడం కొరకు కావలసినటువంటి శరీర సంబంధమైనటువంటి శక్తిని, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని కూడా ఏలియాకు అనుగ్రహించినది. So we understand here on the Mount of Carmel, through a restoration, through revival, people of Israel came back to God. In the same way, in the wilderness, through restoration or revival, the servant of God came back to the ministry, and he has got a special relationship with God in the Mount of Horeb. అంటే ఇక్కడ మనం గమనిస్తా ఉంటుంటే, కర్మేలు పర్వతము మీద ఇశ్రాయేలు ప్రజలు ఏలియా చేత వారు ఉజ్జీవించబడినటువంటి వారై తాము దేవుడైన యెహోవాయే నిజమైనటువంటి వాడు అన్నటువంటి విశ్వాసములో పునరుజ్జీవాన్ని అలాగే పునరుద్ధరణను వారు పొందితే, ఏలియా భక్తుడు అరణ్యములో బదరీ వృక్షము కింద తాను కూడా పునరుజ్జీవాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు. అందువలనే తన సేవా జీవితంలో ముందుకు ప్రయాణం చేసి సాగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు మరింత బలంగా. He is back to the ministry now. ఇప్పుడు తిరిగి తన పరిచర్యలోనికి వచ్చేసాడు. And the sons of Korah says, will you not yourself revive us again, that we may rejoice in you, your people may rejoice in you? అందుకనే కొరహు కుమారులు ఏమంటున్నాడు, ప్రభువా నీ యందు మేము సంతోషించున్నట్లుగా నీవు మమ్మును మరలా బ్రతికింపవా, ఉజ్జీవింప చేయవా అంటున్నారు. And for the people of Israel, for restoration and revival, the hand of God worked from heaven, came the fire and worked among them, and so that they came back to the restoration, so they came back to the relationship. And the same way, in the wilderness, God's hand worked, or God's angel worked in the life of a servant, and their restoration took place. And the same way, God's hand is going to
if we have a deep life. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఏలియా ద్వారా వారి యొక్క జీవితాల్లో పునరుజ్జీవము అనేటువంటిది కలగాలి అన్నప్పుడు ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని దిగివచ్చి వారి యొక్క పునరుజ్జీవానికి కారణమైంది. ఏలియా నిరాశలో ఉన్నప్పుడు వారి యొక్క ఏలియా జీవితంలో పునరుజ్జీవం అవసరమైనప్పుడు పరలోకం నుండి దేవుని దూత దిగివచ్చుల చేత ఏలియా బలపరచబడి పునరుజ్జీవం పొందినటువంటిదిగా మనం చూస్తున్నాం. అలాగే నేడు మన జీవితాల్లో కూడాను ఉద్యమము కొరకైనటువంటి ఆశ అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు పరలోకపు దేవుని యొక్క హస్తము అనేటువంటిది మనకు అవసరమైనటువంటిదిగా ఉన్నది. If you have a deep desire in your heart to be restored or revived, God's fire is going to work in your life. నీ జీవితంలో ఉద్యమము కొరకైనటువంటి నిజమైన బలమైనటువంటి ఆ ఆశను కలిగి ఉన్నట్లయితే పరలోకము నుండి దిగి వచ్చే దేవుని యొక్క అగ్ని నీ హృదయపు లోతుల్లో ఆ ఉద్యమాన్ని పుట్టించడానికి సిద్ధముగా ఉంది. If you have a deep desire in your heart to be restored, God's bread is from heaven is to be provided to you. నీ యొక్క హృదయము పునరుజ్జీవించబడాలి అంటే పరలోకము నుండి దేవుడిచ్చేటువంటి ఆ ఆహారము, ఆ రొట్టె అనేటువంటిది ఆత్మీయంగా మనకు అవసరమైనటువంటిదిగా ఉంది. When we come to the book of New Testament, means the book of John, the Gospel of John, we see a restoration work among the disciples there. మనము కొత్త నిబంధనలో యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవితాల్లో పునరుజ్జీవము అనేటువంటిది కలిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. In the life of Peter, అది ప్రభు యొక్క శిష్యుల్లో పేతురు యొక్క జీవితంలో. Peter once was a very good disciple. ఒకానొక సమయంలో చాలా మంచి శిష్యుడుగా ఉన్నాడు పేతురు. But once again he went away from his purpose. అయితే తన యొక్క లక్ష్యము నుంచి ఉద్దేశము నుంచి తొలగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. He slipped away from the ministry. పరిచర్యలో నుంచి ప్రక్కకు జారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. The relationship is being broken. ప్రభువుతో ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది వేరుపరచబడింది, భంగపరచబడింది. He disowned Jesus and he said, I don't know him. నేను ఆయనను ఎరగను అని యేసు ప్రభువుకు తనకు ఏ సంబంధం లేదు అని నిరాకరించాడు. Once he said, oh, you are the person who came from God and in whom we can find the fountain of life, the word of God. చూడండి, ఒకానొక సమయంలో ఈ పేతురే ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, అయ్యా నీవు జీవము గల దేవుని కుమారుడు నీవే అన్నాడు. ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవయ్యా అన్నాడు ఈ పేతురే ప్రభు అయిన యేసయ్యను గురించి. And he said, where can we go? Where can I go from you? That was his very staggering statement in his life once. చూడండి, ఒకానొక సమయంలో చాలా దృఢమైనటువంటి బలమైనటువంటి ఒప్పుకోలు ప్రభువును గురించి ఏమన్నాడు, అయ్యా నువ్వే నిత్య జీవపు మాటల ఓటలు గలవాడువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం ప్రభువా అన్నాడు. ఎంత బలంగా అన్నాడు. But in situation came in his life and he was surrounded, he was encompassed by evil situation and wrong situation in which he disowned Jesus Christ and said, I don't know him. అయితే కొన్ని అనుకూలము కానటువంటి బలహీనమైన ప్రతికూలమైనటువంటి చెడ్డ పరిస్థితులు అనేటువంటివి పేతురును అలముకున్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల మధ్య పేతురు ఏమంటాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎరుగను అని ఈ పేతురే ప్రభువును ఎరుగనని పలకటాన్ని మనం చూస్తాం. And when we come to the chapter of 21 of Gospel of John, we see Jesus is coming back to him and calling, children, do you have any food, any breakfast? మనము యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పునరుద్ధారుడైనటువంటి ప్రభువు మరలా తిరిగి తన శిష్యుల యొద్దకు వచ్చి, పిల్లలారా
భోజనమునకు మీ యొద్ద ఏమైనా కలదా అని ప్రభు వారిని అడుగుతాడు. A lovely action of Jesus Christ near the Gennesaret. ఈ గెన్నేసరతు దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఒక గొప్ప ప్రేమపూర్వకమైన క్రియను మనం చూస్తాం. Few disciples were standing on the shore. Jesus specially called Peter, Peter, come here. కొంతమంది శిష్యులు అక్కడ ఉంటే ఆ తీరాన యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా పేతురు పేరు పెట్టి ఆయన పిలుస్తా ఉన్నాడు. And Jesus said, do you love me more than this? ఏమని అడుగుతున్నాడు యేసు ప్రభు వారు పేతురుని? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. The question repeated once again. మరొకసారి మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు. And the question repeated the third time. మూడవసారి కూడా ప్రభు మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు. And he started crying out. పేతురు కన్నీరు పెట్టుకుంటున్నాడు. Oh, what a wonderful tears of relationship. చూడండి, కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటంలో ఆ కన్నీరు, ఆ వచ్చిన కన్నీరు ఎంత గొప్పవో చూడండి. Peter's heart was broken like anything. చెప్పలేనంతగా పేతురు యొక్క హృదయము బద్దలైపోయింది. While he was standing before the loving Savior, no words was coming out of his heart, his mouth, and he said, oh Lord, you know everything. ఆ యొక్క ప్రేమామయుడైనటువంటి ప్రభు ఎదురుగా నిలబడి ఉండి ఆ ప్రశ్నలు అడుగుతా ఉంటే పేతురు నోట నుంచి ఆ కన్నీరు, అలాగే పేతురు నోట నుంచి వచ్చిన జవాబు మనం చూస్తే, ప్రభువా నీకు అన్ని తెలుసు కదా నాయన, నేనేం చెప్తాను, నేనేమై ఉన్నానో నువ్వు ఎరుగుదువు ప్రభువా అన్నాడు. He was restored and revived. పేతురు తిరిగి పునరుద్ధరించబడ్డాడు, పునరుజ్జీవం పొందాడు. The same way Jesus is willing to deal with us in this morning. ఉదయకాలము మన ప్రతి ఒక్కొక్కరి విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలాగే వ్యవహరించేవాడుగా ఉన్నాడు. Once where we were in a very good position and relationship with God, Jesus Christ. మేము ఒకప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో చాలా మంచి ఆత్మీయంగా బలమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నాం. But the situation came in our life in which we could no more stand with him and cling to him to have a very proper relationship with him. We went away, we slipped away from the ministry, we slipped away from this purpose, we were away from the aim and target, and we were disturbed and disappointed. అయితే కొన్ని పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు ప్రభువును హత్తుకోలేక, ప్రభువుకు సమీపముగా నిలిచి ఉండలేక, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క ఉద్దేశం నుంచి, గురి నుంచి, లక్ష్యం నుంచి, ప్రభుతో సంబంధం నుంచి, పరిచర్య నుంచి మనము జారిపోయి తొలగిపోయినటువంటి ఆ బంధం భగ్నమైనటువంటి స్థితుల్లోకి మనం వెళ్ళిపోయి ఉన్నామేమో. But Jesus in search of his disciples, and Jesus in search of his disciples coming back to us. చూడండి, ప్రభు తన శిష్యులను ఆనాడు వెతుకుతున్నాడు, వారిని తిరిగి పునరుద్ధరించడానికి. నేడు మన విషయంలో కూడా ఆ తప్పిపోయిన స్థితిలో ఉన్న మనలను పునరుద్ధరించడం కొరకు మనల్ని కూడా ప్రభు వెతుకుతున్నాడు. He wants to restore us, revive us, and he wants to put us back into the ministry, back into the relationship, back into the purpose, back into the target. ప్రభు మనలను కూడా తిరిగి మన ఆ పరిచర్యలోకి, ఆ సంబంధంలోకి, ఆ యొక్క ఉద్యమంలోకి, ఆ యొక్క బాధ్యతలోనికి తిరిగి మనల్ని పునరుద్ధరించడానికి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. When we think it is not possible to have again a relationship with Jesus Christ, or that full swing ministry, or that full swing relationship, or that wonderful relationship with Jesus Christ cannot be restored again, Jesus is going to do wonderful work within us. ఒకవేళ అయ్యో నేను ఇంకా ఉద్యమం పొందటం ఏంటి, నేను మరలా తిరిగి నా పూర్వస్థితికి రావటం ఏంటి, ఇది వల్ల కాదు, ఇది సాధ్యపడదు అని అనుకుంటున్నావేమో. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తప్పకుండా మునుపటి కంటే గొప్ప
పరిపూర్ణమైన మరింత బలమైనటువంటి తన సంబంధంలోకి, సహవాసంలోకి, పరిచర్యలోనికి, ఆ యొక్క బంధములోనికి ఆయన తిరిగి అంటుకట్టేవాడు, చేర్చేవాడు, బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. When we think there is no possibilities, అయ్యో సాధ్యపడదు అని మనం అనుకుంటుంటే God is starting his work there. ప్రభువు ఆ నిస్సహాయతలోనే మనలో తన కార్యం ప్రారంభించేవాడుగా ఉంటాడు. That we can see in Ezekiel chapter 37, and the valley of dry bones, when there is no possibilities of life, God is working in each and every dry bones in the valley of bones. అవును కదా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలతో ఉన్నటువంటి లోయలో ఉన్న ఆ సన్నివేశం మనం గమనిస్తే అవి మరలా తిరిగి బలము పొందడం, బ్రతకమట్టం అనేటువంటివి అసాధ్యమే. కానీ ప్రభువు తన యొక్క మహాశక్తి చేత, బలము చేత, కృప చేత ఆ లోయలో ఉన్నటువంటి ప్రతి ఎముకకు కూడాను మరలా ఆ జీవమును, మాంసమును, శక్తిని ఇచ్చి గొప్ప సైన్యముగా నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. We see there the valley of dry bones became the valley of great living army. ఆ ఎండిన ఎముకలతో పడి ఉన్నటువంటి ఆ లోయ ఆ ఒకప్పటి ఆస్తిలో నుంచి దేవుని కొరకైనటువంటి గొప్ప సైన్యం వలె జీవము కలిగిన వారితో నిండినటువంటి లోయగా మారిపోయింది. That is a restoration there, a restoration of dry bones into a living army. అవును, అక్కడ ఆ ఎండిపోయినటువంటి ఎముకలు సజీవమైనటువంటి సైన్యములాగా వాటి యొక్క స్థితి పునరుద్ధరించబడింది, పునరుజ్జీవం వాటికి కలిగింది. So let us also ask the same question with a deep desire of heart to God, just like the sons of Korah asked, will you not yourself revive us again, that your people may rejoice in you? ప్రియులారా, ఈ ఉదయకాలం మనం కూడాను ఒక బలమైనటువంటి ఆశ కలిగినటువంటి, తపన కలిగినటువంటి హృదయాలతో ప్రభు సన్నిధానంలో ఆ కోరహు కుమారుల్లాగా మనం కూడా ఆ ప్రభువును అడుగుదాం. ఏమనంటే, ఓ ప్రభువా, మేము నీయందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును ఉజ్జీవింపచేయి ప్రభువా, మరలా బ్రతికించు ప్రభువా అని అడుగుదాం. Israel was restored on the Mount of Carmel. ఇశ్రాయేలు ప్రజలు కర్మేలు పర్వతం మీద వారు పునరుజ్జీవం పొందారు. Elijah was restored in the wilderness. ఏలియా అరణ్యములో పునరుద్ధరించబడ్డాడు. And Peter was restored in the seashore. పేతురు ఒక సరస్సు తీరాన అతడు పునరుద్ధరించబడ్డాడు. Dry bones was restored into a living army, revived as a living army in the valley of dry bones. ఎండిపోయినటువంటి ఎముకలు అవి ఒక లోయలో ఉన్నటువంటి ఆ ఎండిపోయిన ఎముకలు జీవము గల గొప్ప సైన్యముగా, ఆ లోయలోనివి జీవము లేనివి జీవము గలవుగా మార్చబడ్డాయి సైన్యముగా. Wherever you and me, we will be restored, or we will be revived. If we have the deep desire in our heart to be restored, God is going to work in our heart. అవును, మనము లోయలో ఉన్న, పర్వతం మీద ఉన్న, సముద్ర తీరాన ఉన్న, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను పునరుజ్జీవం పొందాలి అనేటువంటి నిజమైనటువంటి ఆశ మన హృదయంలో కలిగి ఉంటే తప్పకుండా ప్రభు మనలను పునరుజ్జీవింప చేసేటువంటి వాడుగా ఉంటాడు. God's name be glorified, and He is going to work within us in these days. His name be glorified. ప్రభు యొక్క నామం మహిమపరచబడుగాక. మరి ఈ యొక్క దినాలలో ప్రభు మన అందరి హృదయాల్లో తన కార్యమును ప్రభు నెరవేర్చును గాక. Thank you very much. అందరికీ వందనాలు. వాక్యం అందించిన దేవుని సేవకులు సిజుపి అన్న గారికి, అలాగే తర్జుమా చేసిన అబ్రహాం అన్న గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వెరీ మచ్ బ్రదర్.